సిఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో విషాదం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక వివాహిత శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన 5 నెలలకే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది ఆమె. శ్రీవిద్య ఓ ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తూ ఉండగా ఆమె భర్త రాంబాబు విలేజ్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. భర్త పెట్టిన బాధలని శ్రీవిద్య సూసైడ్ నోట్లో వివరంగా రాసుకొచ్చింది. వివాహిత శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. ఆవిడ ఎంతో ఇమోషనల్గా ఒక సూసైడ్ లెటర్ను రాసి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడికి సూసైడ్ లెటర్ను రాసి ఆవిడ వదిలి వెళ్ళారు. ఆ లెటర్ ప్రెజెంట్ నా దగ్గర ఉంది. ఆ లెటర్ ఒకసారి చదువుతాను. ఎంత ఇమోషనల్గా ఆవిడ రాశారనేది మీకు అర్థమవుతుంది. స్క్రీన్ మీద కూడా ఆ లెటర్ ప్లే అవుతోంది. సో అమ్మ, నేను ఇక ఉంటాను, నాకు ఇక బతకాలని లేదు. వీడు తాగొచ్చి ప్రతిసారి కొడుతున్నాడు. ఆ సాయి అనే అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అందం ముందు నేను పనికిరానట. ఆ అమ్మాయే గుర్తుకు వస్తోందని అంటున్నాడు. ఈరోజు తాగి వచ్చి నా తలను మంచానికేసి కొట్టాడు. తలంతా నొప్పిగా ఉందమ్మా. వీపు మీద గట్టిగా గుద్దుతున్నాడు. అసలు నేనేం చేశానమ్మా? మంచిగా ఉండటం కూడా తప్పైపోయిందా? కానీ ఇలాంటి వాడి దగ్గర ఉండలేకపోతున్నా. మన ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. మంచాన్ని గట్టిగా గుద్దాడు. దాని కింద ఉన్న టైల్స్ కూడా పగిలిపోయాయి. వాడిని మాత్రం అస్సలు వదలద్దు. వాడి అమ్మా నాన్నల్ని మాత్రం వదలద్దు. ఇది తను రాసిన లెటర్లో ఫస్ట్ పేజ్లో ఉన్న మొత్తం కూడా. ఇక సెకండ్ పేజ్ టూ పేజెస్లో ఆవిడ లెటర్ రాశారు. డోర్ కూడా గట్టిగా గుద్దుతున్నాడు. నన్ను కూడా గట్టిగా కొడుతున్నాడు. నా జుట్టు పట్టుకొని గట్టిగా లాగుతున్నాడమ్మా. తల చాలా నొప్పిగా ఉంది. నన్ను పట్టుకొని లాగి నా డ్రెస్ చింపేశాడు. మీరు జాగ్రత్త. ప్రతిసారి నన్ను నాన్నని తిడుతున్నాడు. నాన్న జాగ్రత్త. నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే చదువుకునే వయసులో పొగరుగా ఉండేదాన్ని. పేపర్స్ కరెక్షన్ చేస్తూ ఉంటే తీసుకొని విసిరేశాడు. కాలేజ్ వాళ్లకు పేపర్స్ ఇచ్చేయండి. నా తాళి బీరువాలో ఉంది. అరే జాగ్రత్తరా. మేబీ నేను రాఖీ కట్టకపోవచ్చేమో. అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో. ఉంటాను. అమ్మ, నాన్న, తమ్ముడు, బాయ్. సో ఇది ఆవిడ రాసిన సూసైడ్ లెటర్. పెళ్ళై జస్ట్ 5 months మాత్రమే అయింది. ఎంత అంటే ఏ రకంగా చిత్రహింసలు పెడితే ఆవిడ ఇలాంటి ఒక సూసైడ్ లెటర్ని రాసి చనిపోతారు. అది కూడా చదువుకున్న అమ్మాయి, కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తుంది. ఆవిడకి పిల్లలకి బోధిస్తున్న ఆవిడకి అట్లీస్ట్ మెచ్యూరిటీ ఎంతవరకు ఉంటుంది? అంత మెచ్యూర్డ్ లెక్చరర్ 5 monthsలోనే ఆత్మహత్య చేసుకుందంటే అసలు తను ఎంత టార్చర్ అనుభవించుంటుంది. తను పెళ్లి చేసుకున్న ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక ఎక్స్ ఉన్నారంట, సాయి. సో ఆ అమ్మాయితో పోలుస్తూ ఆ అమ్మాయే బాగుంది, ఆ అమ్మాయే అందంగా ఉంది, నాకు ఆ అమ్మాయే గుర్తుకొస్తోంది అంటూ ఈ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ మాట్లాడుతూ కూడా వాడి అమ్మా నాన్నల్ని వదలద్దు అని రాసింది. అంటే అక్కడ తన ఇంట్లో జరుగుతున్న ప్రతిదీ కూడా తన అత్త మామలకి తెలిసే ఉండొచ్చు. అయినా వాళ్ళు కూడా ఏమీ చేయలేదనుకుంటాను. సో చాలా ఇమోషనల్గా రాసుకొచ్చింది. లాస్ట్కి రాఖీ గురించి కూడా రాసుకొచ్చింది. తన తమ్ముడికి రాఖీ ప్రతి ఇయర్ కట్టాల్సిన ఆ అక్క ఇప్పుడు రాఖీ కట్టలేకపోతోంది. రాఖీ కట్టలేను అని కూడా ఆవిడ ఇమోషనల్గా ఆ సూసైడ్ లెటర్లో రాసుకొచ్చింది. ఈసారి మేబీ నేను రాఖీ కట్టలేకపోవచ్చేమో, అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో అని. తను ఇంకొక పాయింట్ కూడా రాసింది. నాన్న, నాకు మీరంటే చాలా ఇష్టం, మీరున్నారనే ధైర్యంతోనే కాలేజ్ వయసులో చాలా పొగరుగా ఉండేదాన్ని అని రాసుకొచ్చింది. చదువుకున్న అమ్మాయి, ఒకప్పుడు ఇండిపెండెంట్గా ఉన్న అమ్మాయి, ఇప్పటికీ కూడా ఇండిపెండెంట్గానే తన కాళ్ళ మీద తను నిలబడుతోంది. తను జాబ్ చేస్తోంది, ఒక కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తోంది. అయినా కూడా తనని వేధించి చంపేశారు. ఇది సూసైడ్ అనాలా లేకపోతే ఇంకేమైనా అనాలా? మీరు క్లియర్గా చూడండి. ఆవిడ తలంతా నొప్పిగా ఉంది అని ఎన్నిసార్లు రాసుకొచ్చింది. జుట్టు పట్టుకొని లాగటం, మంచాన్ని గట్టిగా కొడితే తన తలనేసి కింద టైల్స్ కూడా పగిలిపోయాయంటే ఆ పిల్ల ఆవిడకి ఎంత నొప్పి ఉంటుంది. జుట్టు పట్టుకొని లాగి కొడుతున్నాడు, మంచిగా ఉండటమే తప్ప అని ఆమె రాసిన ఒక్క స్టేట్మెంట్ ఎంత బాధనిస్తోంది. క్రూరంగా, మూర్ఖంగా అలా ఒక మనిషిని కొట్టడం. ఆవిడని పక్కన పెట్టేస్తే కనీసం ఒక మనిషిలా అయినా చూసుంటే అట్లా కొట్టకపోయి ఉండేవాళ్ళేమో. ఘోరంగా కొడితే తలంతా నొప్పిగా ఉందమ్మా, వీపు మీద గుద్దుతున్నాడు, తల నొప్పిగా ఉంది అని ఎన్నిసార్లు ఆ మహిళ రాసుకొచ్చిందో మీరు
సూసైడ్ లెటర్లో క్లియర్గా చూడండి, వాడిని వదలొద్దు, వాడి అమ్మా నాన్నల్ని కూడా వదలొద్దు అంటూ కూడా రాసుకొచ్చింది ఆమె. అయితే ప్రెజెంట్ ఈ సూసైడ్ లెటర్కి సంబంధించి ఆల్రెడీ తన పేరెంట్స్ బాధగా ఉన్నారు. తన తమ్ముడికి లాస్ట్లో మేబీ ఈసారి నేను నీకు రాఖీ కట్టకపోవచ్చేమో, జాగ్రత్త అంటూ రాసింది. తన తమ్ముడికి ఎంత బాధగా ఉంటుంది. చనిపోయే ముందు కూడా ఆవిడ అమ్మా నాన్న గురించి, తన తమ్ముడు గురించి ఎంతలా ఆలోచించింది. లాస్ట్లో తమ్ముడు మేబీ నేను నీకు రాఖీ కట్టకపోవచ్చేమో, అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళిద్దరిని మాత్రం, వాళ్ళ ముగ్గురిని, వాడిని వాళ్ళ అమ్మా నాన్నల్ని అస్సలు వదలద్దు అని చెప్పి రాసి ఆవిడ చనిపోయారు. సో ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, ఈ మొత్తం ఘటన అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది? పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఒక ఘోరమైన సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. కుటుంబ కలహాలతో ఒక నవవధువు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉయ్యూరుకు చెందిన వర్రే శ్రీవిద్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది. మృతురాలు ఉయ్యూరు చైతన్య కళాశాలలో లెక్చర్ గా పనిచేస్తుంది. భర్త కలప్రాముల ఆలయానికి సంబంధించి కూడా సర్వేర్ గా పనిచేస్తున్నాడు. 5 నెలల క్రితమే మృతురాలకు వివాహం జరిగింది. అప్పటి నుంచి కుటుంబ కలహాలంటే భార్య భర్తల మధ్య కలహాలంటే కూడా ఆయన భర్త వేధింపులకి ఇష్టానుసారంగా వేధింపులు పడటం, కొట్టడం, తల మీద కొట్టడం, విచక్షణ రహితంగా, నిజంగా చెప్పాలంటే మూర్ఖుడి కంటే చాలా దారుణంగా ప్రవర్తించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కనిపించింది. అంతేకాదు 2 పేజీల ఆమె సూసైడ్ నోటు కూడా రాసింది. తనను ఏ రకంగా చిత్రహింసలు పెట్టాడు, ఏ రకంగా ఇబ్బందులు పాలు చేశాడు, తాను ఏ రకంగా మానసిక క్షోభను అనుభవించాను, అలాగే ఖచ్చితంగా అతన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు, ఉపేక్షించద్దు, దీనికి వాళ్ళే బాధ్యత తీసుకోవాలి, వారే బాధ్యులు అని చెప్పి కూడా ఆమె లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం భర్తని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మృతదేహానికి సంబంధించి ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలలో కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రించారు. మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం చేసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నవవధువు అంటే దాదాపుగా చదువుకున్న అమ్మాయి, కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న ఒక అమ్మాయికి సంబంధించిన వివాహిత పట్ల భర్త ఏ రకంగా క్రూరంగా ప్రవర్తించాడో, ఏ రకంగా చిత్రహింసలు గురి చేశాడో కళ్ళకు కట్టినట్టు ఆమె రాసిన లేఖ ఆ ప్రాంతవాసులతో పాటు అందరికి కూడా కంటతడి తెప్పించే పరిస్థితి కనిపిస్తా ఉంది. తలకే నేలకేసి బాస్తే మార్బుల్ సైతం పగిలిపోయినంటే అతను ఏ రకంగా వ్యవహరించాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. పైగా ఆమె చివరి కోరిక అనుకోవచ్చు, లేకపోతే అతనికి శిక్ష అనుకోవచ్చు. అతను ఆమె తల్లిదండ్రులు ముగ్గురిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, విడిచిపెట్టద్దు, అలాగే తమ్ముడికి చివరిసారిగా వాడిని ఈ సంవత్సరం రాఖీ కట్టలేకపోతున్నాను, అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పి ఆమె భాష అంటే ఒక శోక సముద్రంలో ఆమె లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్తాను శివ, అక్కడ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే తనకు సంబంధించిన ఫ్రెండ్స్కి కానివ్వండి, ఎప్పుడైనా అమ్మాయి తను పడుతున్న వేదన గురించి చెప్పిందా, లేకపోతే ఎవరన్నా అంటే పోలీసులను సంప్రదించడం కానివ్వండి, అట్లా ఏమైనా చేశారా? ఇప్పటివరకు ఆమె ఎవరితో సంప్రదింపులు జరపలేదు. 2 నెలల క్రితం మాత్రం తల్లిదండ్రులకి ఆమె పడుతున్న కొంత ఇబ్బందిని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే పెళ్ళైన కొత్తల్లో, అలాగే ఇప్పుడు జనరేషన్ కూడా కొంత చిన్న వివాదాలు వస్తుంటే సర్దుకు పొమ్మని చెప్పి కూడా తల్లిదండ్రులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత కూడా ఇంకా భర్త వ్యవహరిస్తున్న తీరు చాలా కఠినంగా కూడా మారిన పరిస్థితి కనిపించింది. పైగా వివాహానికి ముందు అతనికి ఒక మహిళతో సత్సంబంధాలు కొనసాగటం, తరచు ఆమెని కోల్చి ఉండటంతో కూడా ఏమాత్రం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఆమెకు ఏర్పడింది. మొత్తం మీద చూసుకుంటే ఆయన చేస్తున్న వేధింపుల వల్ల కావచ్చు, లేకపోతే ఆయన వ్యవహరిస్తున్న తీరు వల్ల కావచ్చు ఆత్మహత్య చేసుకుంది. కానీ గతంలో తల్లిదండ్రులకు చెప్పినప్పుడైనా ఖచ్చితంగా ఏదన్నా అప్పుడు వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు ప్రాణం ఉండేదని చెప్పి కూడా సన్నిహితులు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే కళాశాలలో పనిచేసే సమయంలో కానీ లేకపోతే మిగిలిన ఎవరు కూడా ఆమె ఇంట్లో జరుగుతున్న సంఘటనల్ని ఎవరికి కూడా ఇప్పటిదాకా చెప్పుకున్నట్లు కూడా సన్నిహితులు కానీ లేకపోతే కళాశాల సిబ్బంది కానీ చెప్పిన పరిస్థితి కనిపించట్లేదు. చెప్తాను. థ్యాంక్ యూ శివ. సో ఒక ఇమోషనల్ లెటర్ రాసి చనిపోయారు ఆవిడ. జస్ట్ శ్రీవిద్య తన పేరు. జస్ట్ వాళ్ళ హస్బెండ్ చేస్తున్న వేదన తట్టుకోలేక ఆవిడ చనిపోయారు. ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అమ్మ నాన్నలకు చెప్పినా ఇవన్నీ కామనే, జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో పోలీస్ కంప్లైంట్ వరకు కూడా ఆ అమ్మాయి వెళ్ళలేదు. శ్రీవిద్య ఇంట్లోనే ఉండి ఎప్పటికో ఒకప్పుడు తన భర్త మారుతాడు, తన భర్తకు అర్థమవుతుంది అని ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. అండ్ లాస్ట్కి తను చాలించింది, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ లెటర్ రాసి మరి తను చనిపోయింది.